హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ కమల్. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు అయితే చాలా హాట్గా కొనసాగుతున్నాయి. ఇట్లా ఎట్లా అంటే మన సమ్మర్ కంటే చాలా ఏపీ రాజకీయాలు చాలా వాతావరణం చాలా హీట్ ఎక్కుతుంది. అదే సమయంలో ఇటు వైసీపీ నుంచి కొంతమంది సీనియర్లైనటువంటి సినీ నేతలు కానీ కొంతమంది లీడర్లు కానీ చాలా వరకు తన టికెట్ కోసం చాలా లాస్ట్ వరకు ప్రయత్నించారు. కానీ అందులో ప్రధానంగా సినీ నటుడు ఉంటే ఆలీ వైసీపీ టికెట్ కానీ ఇటు ఎమ్మెల్యే నుంచి కానీ ఇటు ఎంపీ టికెట్ నుంచి కానీ ఆశించి మొత్తానికైతే పోటీ చేద్దాం అనుకున్నారు. కానీ ఆ అవకాశాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్లో ఈ టఫ్ కాంపిటీషన్లో ఆయన సాహసం చేయకపోవడమే మంచిదైన ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఆలీని కొన్నాళ్ళ వాటికి సైలెంట్గా ఉంచారు. ఎందుకంటే 2019 ఎలక్షన్స్లో ఆలీ వైసీపీ తరఫున నుంచి ప్రచారం చేసిండు. అయితే కొంతమంది ఆయనకి చాలామంది సపోర్ట్ చేశారు. కాకపోతే ఆయనకి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. అటు ఎమ్మెల్సీ కానీ ఇటు రాజ్యసభ సీటు కానీ ఇస్తానంటున్నారు. కానీ అదేం జరగలేదు. మొన్నటి వరకు సామాజిక సాధికార యాత్రలో కూడా ఆయన వైసీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసిండు. అదేవిధంగా ఆయనకి కంపల్సరీ నంద్యాల కానీ కర్నూలు కానీ లేదంటే గుంటూరు తూర్పు నుంచి కానీ ఎమ్మెల్యే సీటు కానీ ఇస్తానని మనకైతే సమాచారం. కానీ అలాంటి పరిస్థితి అయితే ఏం కనపడలేదు. కాకపోతే మేము సిద్ధం సభలతోటి జగన్మోహన్ రెడ్డి మొత్తానికి ఫుల్ బిజీగా ఉన్నాడు. సభలు సమావేశాలతోటి ప్రజల్లోకి వెళ్ళిపోయిండు. అయితే ఇదంతా అయిపోయినాక నెక్స్ట్ మంత్ ఇటు రోజుకొక 2-3 సభలతోటి హెలికాప్టర్ ద్వారాగా సభలు సమావేశాలతో ఆయన ఇంకా ఫుల్ బిజీగా. అయితే జగన్మోహన్ రెడ్డి ఇటు ఆలీకి మాత్రం కొంతవరకు న్యాయం చేస్తానుకున్నాడు. కానీ ఆ వేరకు సాధ్యం కావాలంటే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ప్రధానంగా ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించినటువంటి ఆ ఒక చిన్న పోస్ట్ మాత్రమే ఇచ్చేసి ఆయన సరిపెట్టుకున్నాడు. ఎందుకంటే ఆలీ మొన్నటి వరకు వైసీపీ తరఫు నుంచి దాదాపు 5 ఏళ్ళు మాత్రం వైసీపీతోనే జర్నీ చేసింది. కానీ ఆయనకు మాత్రం ఒక ఎమ్మెల్యే టికెట్ కానీ ఇటు ఎంపీ టికెట్ కానీ రాలేదు. కాకపోతే ఏంటంటే ఆలీ మాత్రం రాజమండ్రి టికెట్ మాత్రం ఆశించాడు. కానీ రాజమండ్రి టికెట్ మాత్రం ఆయన అనుకున్నది జరగలేదు. కాకపోతే కర్నూలు రాయలసీమలో ముస్లిం మెజార్టీ ఎక్కువ ఉంటున్న నియోజకవర్గాలు ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఆలీని పోటీ చేస్తానికైతే సముచితంగా ఉన్నట్టు ఆయనకి టికెట్ కన్ఫర్మ్ అవుతున్నట్టు మొత్తానికైతే వైసీపీ వర్గాల నుంచి మనకు సమాచారం అయితే అందింది. కానీ అలాంటి పరిస్థితి అయితే జరగలేదు. కాకపోతే ఏంటంటే ఆలీ మాత్రం ఇటు ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసి రాజకీయాల్లో అడుగుపెట్టి తనదైన శైలిలో తనదైన మార్కు పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. కానీ ఆయన అనుకున్న బట్టి ఆశించిన ఫలితాలు అయితే మనకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే దక్కలేదనుకోవాలి. ఎందుకంటే ఆయన సైలెంట్గా ప్రజెంట్ హైదరాబాద్కి వచ్చేసిండు. ప్రజెంట్ ఆలీ మాత్రం సైలెంట్గా ఉంటారు. అటు దీని వెనక కారణం ఏమై ఉంటుందనే విషయం మొత్తానికైతే ఇటు వైసీపీ వర్గాలు అయితే బహిర్గతం అయితే చేయట్లేదు. కాకపోతే ఆలీ సైలెంట్ వెనకనే ఏదో ఒక పెద్ద మర్మం అయితే ఉందని మాత్రం మనకైతే అర్థమవుతుంది.